వెల్కమ్ టు జ్ఞాన ప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో షష్టాధిపతి దశ ఎలా ఉంటుంది అనే అంశాన్ని వివరంగా తెలుసుకుందాము. అయితే ఇది లెంతీ వీడియో కావున 2 భాగాలుగా వస్తుంది. మొదటి భాగంలో మేషలగ్నం నుండి కన్యా లగ్నం వరకు 6వ స్థానాధిపతి దశా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా షష్టాధిపతి అనే 6వ స్థానాధిపతి దశ రాకుండా ఉండే జాతకుడు అదృష్టవంతులని చెప్పవచ్చు. మీ లగ్నానికి 6వ స్థానాధిపతి అనే గ్రహం మీ లగ్నాధిపతి అయినా కూడా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు. 6వ స్థానాధిపతి అంటే వ్యాధులు, అప్పులు, శత్రువులను, కోర్టు కేసులు, అవమానాలు, విల్లంగాలు, విపత్తు, గండం, సమస్యలు, ఇన్ని విషయాలు 6వ స్థానాధిపతి దగ్గర ఉంటాయి. 1-2 మంచి విషయాలు కూడా ఉంటాయి. ఉద్యోగం, ఒకరి దగ్గర పనిచేయడం అంటే సేవకం చేసే విధి, ఇవన్నీ కూడా ఇస్తారు. వ్యాధులను సూచించే ఆ ప్రదేశంలోనే నయం చేసే సూక్ష్మం కూడా ఉంటుందంటే అతిశయం కాదు. అయితే అది మంచి శుభగ్రహాల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఏ జాతకమైనా సరే 6వ స్థానాధిపతి దశ రాలేదంటే మీరు అదృష్టవంతులు. 6వ స్థానాధిపతి లగ్నాధిపతి అయినా సరే లగ్నాధిపతిగా ఉంటూనే 6వ స్థానాధిపతి పని కూడా చేస్తారు. ఇటువంటి వ్యవస్థ 2 లగ్నాలకు అందుబాటులో ఉంటుంది. వృషభ లగ్న జాతకులకు శుక్రదశ వస్తే 6వ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. 10 సంవత్సరాలు లగ్నాధిపతిగా దశ నడిపించి ఇంకొక 10 సంవత్సరాలు 6వ స్థానాధిపతిగా దశ నడుపుతారు. అదేవిధంగా వృశ్చిక లగ్న జాతకులకు లగ్నాధిపతి 6వ స్థానాధిపతిగా కుజుడే కావున 3 సంవత్సరాలు లగ్నాధిపతిగా 3 సంవత్సరాలు 6వ స్థానాధిపతిగా పనిచేస్తారు. ఎల్లప్పుడూ గ్రహాలు తమ ఆధిపత్యాన్ని వదులుకోవు. మీకు అన్ని ఫలితాలు దొరకడం కోసమే ఒక్కొక్క గ్రహానికి స్వంత రాసులను ఏర్పరిచారు. అప్పుడు 6వ స్థానాధిపతి తన పని తానే చేస్తారు. అప్పులు, వ్యాధులనిస్తారు, దుఃఖాన్నిస్తారు, కోర్టు కేసులనిస్తారు, విపత్తు గండాలనిస్తారు, వయస్సుకు తగిన విధంగా ఇస్తారు. 2 ఆధిపత్యాలు కలిగిన గ్రహాలైనా ఒక ఆధిపత్యానికి సంబంధించిన ఫలితాలు బాగున్నా ఇంకొక ఆధిపత్యానికి సంబంధించిన ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒక మకర లగ్నానికి బుధ దశ వస్తే ఖచ్చితంగా అప్పుల వల్ల అసహ్య అవమానాలను ఎదుర్కొంటారు. ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయినా భాగ్యంతో పాటు 6వ స్థానం యొక్క ఫలితాలను ఇస్తారు. ఆ విధంగా చూచినప్పుడు 12 లగ్నాల జాతకులకు 6వ స్థానాధిపతిగా ఎవరు వస్తారనేది క్లుప్తంగా తెలుసుకుందాము. ఇక ముందుగా మేషలగ్నం. మేషలగ్నానికి బుధుడు 6వ స్థానాధిపతి. ఈయన దశ జరిగితే అగ్రిమెంట్ల ద్వారా, స్నేహితుల ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా, సహోదరుల ద్వారా అప్పుల పాలవుతారు, అవమానపడతారు. శత్రువులు తెలివైన వారుగా ఉంటారు, కూడానే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. సో మేషలగ్న జాతకులకు బుధ దశ రాకుండా ఉండడమే మంచిది. ఒకవేళ జరుగుతుందా, బుధవారం రోజున మహావిష్ణువును ఆరాధించండి. ఆకుపచ్చ రంగు మీ చుట్టూ ఉండకుండా చూసుకోండి. ఇది మీకు నెగటివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా అన్ని లగ్నాలకు 6వ స్థానాధిపతి రంగు, వారం లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానాధిపతి నక్షత్రం ఉన్న వాళ్లతో శత్రుత్వం పెంచుకోకండి. ముఖ్యంగా మేషలగ్నం వాళ్ళు అడ్వకేట్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వృషభ లగ్న జాతకులకు 6వ స్థానాధిపతి లగ్నాధిపతి ఒకరే కాబట్టి శుక్రదశ వస్తే ఒక పక్క మంచిది, ఇంకొక పక్క చెడు, 2 కలిసే ఉంటాయి. అనుభవించే తీరాలి. మీకు మీరే శత్రువులు. అప్పుడు ఏం చేయడానికి అవుతుంది? ఏమీ చేయడానికి కాదు. మీ నడవడికలు, అభిలాషలు కంట్రోల్ చేసుకోవాలి. స్త్రీలను సూచించే గ్రహం శుక్రుడు కాబట్టి ఆపోజిట్ జెండర్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆడవాళ్ళు ఆడవాళ్లతోనే
జాగ్రత్తగా ఉండాలి. ఆడంబర వస్తువులపై ఆశపడకూడదు. ఎల్లప్పుడూ లగ్జరీ లైఫ్ కోసం ఆశపడకూడదు. శుక్రదశలో మహాలక్ష్మి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం మంచిది. శుక్రదశ మంచిదా లేదా చెడా అని అడిగితే రెండూ కలిసే ఉంటాయి. మిథున లగ్న జాతకులకు రాకూడని దశ కుజదశ వచ్చిందా ఖాళీ. ఎందుకంటే ఈయన 6వ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చం అవుతారు. పనిచేసే ప్రదేశాలలో విపత్తు గండాలను ఎదుర్కొంటారు. సహోదరులతో పగ ఏర్పడుతుంది. 11వ స్థానాధిపతి కూడా కుజుడే కాబట్టి విపత్తు గండాలను ఎదుర్కొన్న తర్వాత లాభం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్లో చెయ్యో కాలో పోయింది, ఇన్సూరెన్స్లో 5 లక్షలు వచ్చాయి. ఈ లాభం మీరు అనుభవించడానికి కాదు. సో మిథున లగ్నానికి కుజుడు బలంగా ఉండి దశ నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ లగ్నాధిపతిని స్ట్రాంగ్ చేసుకోండి, శ్రమ తగ్గుతుంది. కర్కాటక లగ్న జాతకులకు 6వ స్థానాధిపతి భాగ్యాధిపతిగా వస్తారు. 6వ స్థానాధిపతి దశ రావచ్చా అంటే రావచ్చు. శత్రువులు ఉంటారు, స్నేహితులే శత్రువులు అవుతారు. వీళ్లకు ఎంత ఎక్కువగా శత్రుత్వం ఉంటుందో అంత అదృష్టము ఉంటుంది. సింహలగ్నానికి శని దశ 6వ స్థానాధిపతి దశ. సింహలగ్న రవికి ఇష్టం లేని దశ. శని దశ రాని సింహలగ్న జాతకులు అదృష్టవంతులు. జీవిత భాగస్వామిని సూచించేవారు అన్నా కూడా పిడివాదం ఉన్న వ్యతిరేక గుణాలున్న జీవిత భాగస్వామి వీళ్లకు అమరుతారు. శుభగ్రహాల కలయిక వీక్షణ ఉంటే తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు సింహలగ్న జాతకులకు శని దశ రాలేదంటే మంచిది. ఒకవేళ మీరి దశ వచ్చింది అంటే ఖచ్చితంగా జీవితం ఒక పోరాటంగా మారుతుంది. ఏదైనా ఒక రీతిగా శని బలహీనమై లగ్న శుభులతో సంబంధం కలిగి ఉంటే బ్రతికిపోతారు. లగ్న శుభులు ఎవరు అంటే ముఖ్యంగా గురువుతో కలిసి ఉన్న, శుక్రునితో కలిసి ఉన్న, లేదా వృషభంలో, తులలో, ధనుస్సులో, మీనంలో ఉండి దశ నడిపిన శని దశలో సింహలగ్నం వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కన్యాలగ్న జాతకులకు 6వ స్థానాధిపతి మిత్రగ్రహమైన శని భగవానుడు. సంతానం ఏర్పడుతుంది, అప్పుల పాలవుతారు. గౌరవం వస్తుంది, అప్పుల పాలవుతారు. ఇల్లు కడతారు, అప్పుల పాలవుతారు. వృత్తులు ఏర్పడతాయి, అప్పుల పాలవుతారు. ఎందుకంటే శని 5, 6 స్థానాలకు అధిపతి. శని మహాదశ జరిగితే మంచి చెడు అనే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నార్మల్గానే కన్యాలగ్న జాతకులకు 35 నుండి 45 సంవత్సరాల మధ్యకాలంలో ఏదైనా ఒక వ్యాపారం చేసి 0 లెవెల్కు వెళ్ళిపోతారు. 100కి 90 మందికి ఇది ఏర్పడుతుందనే విధి జ్యోతిష శాస్త్రంలో ఉంది. సో శని మహాదశ వీళ్లకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా తర్వాతి వీడియోలో మిగిలిన 6 లగ్నాలకు అంటే తులాలగ్నం నుండి మీన లగ్నం వరకు 6వ స్థానాధిపతి దశ ఎలా ఉంటుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.